మొన్న జరిగిన రైతుల గొడవలో ఒక స్టూడెంట్ విభాగ అధ్యక్షుడిని కక్షాదింపు చర్యలు చేస్తుంది కోట ప్రభుత్వం అంటున్నారు. నిజమేనంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు నగర విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా రికార్డ్ అవుతుందా గుంటూరు నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఎదిగినటువంటి పానుగంటి చైతన్యాన్ని పట్టుకొని ఒక రౌడీ షీటర్గా ఈ కూటమి ప్రభుత్వం పచ్చపత్రికలు పదే 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 ఒక వ్యక్తిని పట్టుకొని, ఒక విద్యార్థి నాయకుడిని పట్టుకొని రౌడీ షీటర్ అనే ముద్ర వేయటం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని నేను తెలియజేస్తూ ఉన్నా. పాండుగంటి చైతన్య అనే వ్యక్తి ఒక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అతను క్రియాశీలక రాజకీయాల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి విద్యార్థి విభాగంలో చురుకుగా పనిచేయడంతో పాటు అనేక మంది విద్యార్థుల సమస్యల పట్ల, ఫీజుల పట్ల విద్యార్థి నేతల పోరాటాలు చేయడంలో మొట్టమొదటి నుంచి కూడా పాండుగంటి చైతన్య అనే వ్యక్తి చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి విద్యార్థి నాయకుడిని పట్టుకొని కూటమి ప్రభుత్వం ఎంత దిగజారి మాట్లాడుతూ ఉందంటే ఒక రౌడీ షీటర్ అనే ముద్ర వేస్తూ ఉంది. ఆ రౌడీ షీటర్ అనే ఒక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే మీరు పచ్చ ప్రభుత్వం మీరు రౌడీ షీటర్ ముద్ర వేసేస్తారా? ఏంటి ఈ కర్మ? ఏంటి ఈ దౌర్భాగ్యం? ఏంటి ఎక్కడికి పోతా ఉంది? చైతన్య అనే వ్యక్తి మీద ఒక క్రిమినల్ కేసు అయినా ఉందా? ఒక మర్డర్ కేసు అయినా ఉందా? ఒక రేప్ కేసు అయినా ఉందా? ఒక క్రిమినల్ కేసు అయినా ఉందా? అన్నీ కూడా చైతన్య అనే వ్యక్తి పైనటువంటి ప్రతి కేసు కూడా ప్రతిదీ ధర్నా కేసు, విద్యార్థి పోరాటాలు, అన్ని పోరాటాల కేసులు తప్ప అటువంటి క్రిమినల్ కేసు కూడా చైతన్య మీద లేదు. ఆ చైతన్య అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రముఖ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడంలో చాలా కీలకంగా పనిచేస్తున్న వ్యక్తిని మీరు పట్టుకొని రౌడీ షీటర్ ముద్ర వేస్తే ఆ వ్యక్తి రౌడీ షీటర్ అయిపోడు. ఆ వ్యక్తి ఇంకా చాలా ఉన్నత స్థాయికి ఎదిగే వ్యక్తే తప్ప మీరు చెప్పినంత మాత్రం అతను రౌడీ షీటర్ అయిపోడు, మర్డరిస్ట్ అయిపోడు, రేపిస్ట్ అయిపోడు అని నేను తెలియజేస్తూ ఉన్నాను.